500 లీటర్ల వాటర్ ట్యాంక్‌ని బిగిద్దాం. ముందుగా ట్యాంక్‌ని క్లీన్ చేసేసుకుందాం. కనెక్షన్స్ మోటారు, డెలివరీ, ఓవర్‌ఫ్లో, డెలివరీ 2 డెలివరీలు. ఇప్పుడు మోటార్‌కి ట్యాంక్‌లోకి నీళ్ళు రావటానికి హోల్ వేసేద్దామండి. అలాగే ఓవర్‌ఫ్లోకి కూడా నీళ్లు బయటికెళ్ళటానికి హోల్ వేసేద్దాం. అదేవిధంగా ట్యాంక్‌కి ఎప్పుడైనా క్లీన్ చేసుకోవడం కోసం ఒక హోల్ వేసేయాలి. అదేవిధంగా ట్యాంక్‌లోంచి వాటరు ట్యాప్‌లోకి రావటం కోసం ఒక హోల్ వేసేద్దాం. మొత్తం 4 హోల్స్ వేయాలండి. మోటార్ది, ఓవర్‌ఫ్లో, ట్యాప్‌లోకి నీళ్ళు రావటానికి ఇన్లెట్ ఒకటి, అదేవిధంగా ట్యాంక్ క్లీన్ చేసుకోవటానికి ఒకటి. మొత్తం 4 వేయటం జరిగింది. ట్యాంక్‌లోకి దిగి ఒకసారి 2 సైడ్స్ వాచర్ వేసి ఆ నెప్పల్ని టైట్ చేయాలి. నెప్పలనైతే చేత్తో అయ్యే విధంగా టైట్ చేసాము. తర్వాత పైప్ రెంచి పెట్టి టైట్ చేద్దాము. ట్యాంక్ నెప్పలు అంగుళం సిపివిసి ట్యాంక్ నెప్పలు తెచ్చుకున్నామండి. డెలివరీకి వచ్చేసి అంగుళం 25 తీసుకొచ్చాము. డెలివరీ అంటే ట్యాప్లోకి వాటర్ రావటం కోసం. క్లీనింగ్కి కూడా అంగుళమే తీసుకొచ్చాము. పైప్ రెంచి పెట్టి సరిపోయేంత టైట్ చేయాలి. వాచర్ అనేది కరెక్ట్గా కాసిందాక. అలా లోన ఒక వ్యక్తి పట్టుకున్నాక మనం ట్యాంక్ నెప్పల్ని టైట్ చేసుకోవాలి. సేమ్ 4 ట్యాంక్ నెప్పలు కూడా అలాగే టైట్ చేసుకోవాలి. ఇంకా మనం ట్యాంక్కి లోన్ సంబంధించిన వర్క్ అయిపోయిందండి. ట్యాంక్లో దిగే పని లేదు. అందుకని ట్యాంక్ ఒకసారి శుభ్రంగా కడుక్కొని ట్యాంక్ పెడదాం అనుకున్న ప్లాట్ఫామ్ ఎక్కి దాన్ని తీసుకెళ్ళిపోద్దామండి. లోన్ అంతా డస్ట్ అంతా నీట్గా మోటార్ పెట్టి క్లీన్ చేసేద్దాం. మొత్తం ట్యాంక్ అంతా నీట్గా కడిగేసామండి. అడుగునున్న వాటర్ కూడా తీసేసాం. ఈ ట్యాంక్ 500 లీటర్లే కాబట్టి వెయిట్ ఎలా ఎంతో ఉండదండి. ఇప్పుడు మనం ట్యాంక్ పెట్టడం కోసం టాపియోలతో ప్లాట్ఫామ్ అది తయారు చేయించుకున్నాం. నీట్గా ట్యాంక్ అంతా క్లీన్ చేసేద్దాం ఓపెన్లో. ఇంకా మనం కనెక్షన్స్ మొత్తం రాసుకున్నామండి. ఏదేంటో నీట్గా ఒకదానికోటి కనెక్షన్ ఇచ్చేద్దాం. ముందుగా డెలివరీ కనెక్షన్ ఇద్దామండి. డెలివరీ కనెక్షన్స్ వచ్చేసి 2 ఉన్నాయండి. 1 అంగుళం 1 అంగుళం 25. సిపివిసి అంగుళం 25 పైప్ వాడటం జరిగిందండి డెలివరీకి. మనకి ఒక డెలివరీ కనెక్షన్లోంచి 2 కనెక్షన్స్ తీసుకోవటం జరుగుతుంది. ఎందుకంటే ట్యాంకీ హోల్స్ ఒకదానంట ఏటాక్ అవదండి, చిన్నది ఇస్తాడు. అందుట్లో ఇది 500 లీటర్స్ వాటర్ ట్యాంక్ కాబట్టి మనం ఒకదాని నుంచే 2 కనెక్షన్స్ తీసుకోవాలి. మొత్తం 2 ఫ్లోర్లండి. గ్రౌండ్ ఫ్లోర్కి అంగుళం తీసుకున్నాం. ఫస్ట్ ఫ్లోర్కి ఏమో అంగుళం 25 తీసుకున్నాం. ఎందుకంటే అంగుళం 25 వాటర్ అనేవి ఫస్ట్ ఫ్లోర్కి చాలా తక్కువ వస్తాయండి. అందుకని చెప్పేసి కొద్దిగా పెద్ద పైపు వేయటం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్కి వాటర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ ఫోర్స్గానే వస్తాయి. దాని గురించి అయితే ఇబ్బంది లేదు. అందుకనే అంగుళం తీసుకోవటం జరిగింది. నీట్గా జాయింట్ అది వేసేసి ఆ రెండిటికి కనెక్షన్ ఇవ్వటం జరుగుతుంది.
టీ జాయింట్ కంపల్సరీ అండి. టీ జాయింట్ వేస్తే ఏమైందంటే ఎయిర్ అనేది రిలీజ్ అయ్యిద్ది, వాటర్ అనేది ఫోర్స్గా రావడం జరిగిద్ది. మనకి డెలివరీ సెక్షన్కి 2 కనెక్షన్లకి ఒకటి వేయటం జరిగిందండి. ఇప్పుడు ఎయిర్ పైప్ అనేది ట్యాంక్ నుంచి ఒక అడుగు ఎత్తులో ఉండాలండి. ఎందుకంటే ఎయిర్ పట్టినప్పుడు వాటర్ అనేవి కిందకి రాకుండా ఈ హైట్ మనకు ఉపయోగపడిద్దండి. ఇప్పుడు మనకి డెలివరీ సెక్షన్స్ 2 అయిపోయినాయండి. ఇప్పుడు ఓవర్ఫ్లో సెక్షన్ కలుపుదామండి. ఓవర్ఫ్లో వచ్చేసి ట్యాంక్ మూత నుంచి దగ్గర ఒక 6 అంగుళాలు కిందకు ఉండాలండి. లేకపోతే మోటారు ఫోర్స్గా రావటం వల్ల ట్యాంక్ నిండిపోయి స్లాబ్ అంతా తడవటం జరిగిద్ది. అందుకని చెప్పేసి మనం ట్యాంక్ మూత నుంచి ఒక 6 అంగుళాలు హైట్ తగ్గించుకొని పెట్టుకుంటే ట్యాంక్ నిండినప్పుడల్లా స్లాబ్ మీదకి పడకుండా ఉంటాయండి. ట్యాంక్ పద్దాకలు వేస్తాం కాబట్టి ఓవర్ఫ్లో అనేది కొద్దిగా తగ్గించి పెట్టుకుంటే ట్యాంక్ నిండి స్లాబ్ మీద పడకుండా ఉంటుందండి. స్లాబు పద్దాకలా తడుస్తూ వల్ల పాడైపోయే అవకాశం కూడా ఎక్కువ ఉందండి. నీట్గా గమ్మది అప్లై చేసి మనం జాగ్రత్తగా అంటించేస్తే లీక్ అనేది అసలు తక్కువ అండి. సిపిసి గమ్ములు లీక్ అవని ఇది కూడా. మనకి ఓవర్ఫ్లో కనెక్షన్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు మోటార్ కనెక్షన్ ఉంది. మోటార్ కనెక్షన్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ లైన్లో తీసుకెళ్తున్నామండి. నీట్గా మోటార్ కనెక్షన్ పైప్ కూడా పైకి తీసుకెళ్ళటం జరిగింది. మోటార్ కనెక్షన్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు మనం నీట్గా ట్యాంక్ క్లీన్ చేసే కాడ ఒక వాల్ అనేది పెట్టడం జరుగుతుంది. కనెక్షన్ వచ్చేసి ఇలా వచ్చిందండి. ఇది ట్యాంక్ ఎప్పుడైనా క్లీన్ చేసుకోవటం కోసం పెట్టాము. పైన ఎక్కడ బాల్ వాల్స్ అనేవి పెట్టలేదండి. ఎందుకంటే పైకెక్కి ఎవరు ఆపేసుకోరు. ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ సపరేట్ కనెక్షన్ తీసుకెళ్ళటం వల్ల ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరే వాల్ పెట్టేశాం. పైదాకా వచ్చే పని లేదు. జస్ట్ కిందకెళ్ళి వాల్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. గ్రౌండ్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి కూడా సేమ్ అలాగే పెట్టామండి. ఎప్పుడైనా రిపేర్ ఉన్నప్పుడు ట్యాంక్లో నీళ్ళు కట్ చేసుకోవటానికి ఇక్కడ ఒక వాల్ ఉంది. ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్ ఎందుకని చెప్పేసి వాల్ అనేది పెట్టలేదు మేము. ఇక్కడ కోతులు అనేవి చాలా ఎక్కువ అండి. ఎయిర్ పైపుల్ని ఎరగొట్టేస్తున్నాయి. దాని గురించి 2 సపోర్ట్లు ఉన్నాయి కాబట్టి డెలివరీ సెక్షన్కి ఈ కరెంట్ వేపేసి ఇలా సెట్ చేయటం జరుగుతుంది, కోతులు అనేవి ఓపకుండా. ఇది ఒక లాక్ లాగా ఉపయోగపడిద్దండి. దీనివల్ల కోతులు ఊపటానికి ఆస్కారం ఉండదండి. గబాలన ఇరిగిపోవటానికి కూడా ఆస్కారం ఉండదు. అలాగే
కింద కూడా వేస్తున్నామండి 2 సార్ల. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 500 లీటర్స్ వాటర్ ట్యాంక్‌కి వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.